హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగారి తెలుగు వంటలు. టుడే మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రెసిపీలోకి వచ్చేస్తే కాకరకాయను చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు తగ్గుతుంది. నెక్స్ట్ అదే గిన్నెలో జీలకర్ర, ఆవాలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపాక అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.